ఇక అక్కడి నుంచి పత్రి సార్ని కలవాలని చెప్పి అనుకున్నాం. 2017లోనే అక్కడ అది కత్తాలు వెళ్ళాం, సంవత్సరం చేసాం ఆయనతో. 2 నెలలకు ఒకసారి కలవాలని చెప్పి అక్కడ సంకల్పం పెట్టుకున్నాను నేను కట్టాల్లో. కరెక్ట్గా డిసెంబర్లో అక్కడ కలిసామండి. తర్వాత మానసవరం కలిసామండి, ఉయ్యూరు, గుడివాడ, ఆగిరిపల్లి, రావుచెర్ల, ఏలూరులో పత్రి సార్ ఎదురుకుండానే కూర్చున్నా. ఆయన మేము కలిసి వచ్చాం. లాగి చెమ్మని కొట్టాడు. ఎందుకు కొట్టాడు తెలియదు అసలు. ఇదివరకు నేను టీ వ్యాపారం చేస్తా ఇది తీర్థయాత్రకు బాగా వెళ్ళేవాడు. కాశీ వెళ్ళాను. ఇక్కడ రాకముందే మొత్తం వెళ్ళి వచ్చా. ఎక్కడ ఉన్నా సరే జానపచారమే, పరిగెత్తుకుంటా. ఒక ఏపున టీ ప్లాస్ కొంటాం, పిచ్చోడం కొన్నారు. ఆగిరిపల్లి మొత్తం ఇదేంట్రా వాన్లో కూడా సరే అది మన టోపీ పెట్టుకుని టీ పిలవంగానే వెళ్ళేవాడిని అండి. అట్లాగే గరిపాటి నరసింహ ధ్యాన మందిరంలో అలా చేసి ఒక 4 సంవత్సరాలు. అక్కడే నువ్వు పనికిరావరా ఇక్కడ తోసాడు పత్రి సార్. ఇక అక్కడి నుంచి సురేష్ గారు ఉన్నారు. ఇక అక్కడి నుంచి ఈయన ఉన్నారు. తర్వాత మా అమ్మగారు కాలం చేశారు. మా అయ్యగారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ ఈయన, తర్వాత ఈయన, పూర్తి పేరు శాస్త్రి అంటున్నారు, సుధాకర్ అంటున్నారు. ఏం పేరు? పిలుస్తారా? అది 10 మందికి అయితే లెక్క చేయకుండా చేసేస్తానండి అంతా. మరి ఎట్లా చేస్తానో ఏంటో తెలియదు. అది ఏది తిన్నా ఏది చేసినా అద్భుతం. చాలా బాగుంది అంటారు. మరి కడుపులో ఏముంటుందో నాకు తెలియదు. ఎవరు వచ్చినా సరే, ఏలూరు నుంచి రానివ్వండి, ఎవరి నుంచి రానివ్వండి, తక్కువనే బాగుంది అంటారు అంతే. నువ్వు ప్రేమతో వండుతావు. అది ముఖ్య కారణం అది. ఇక్కడ రాజుగారు ఉన్నారు, రామేశ్వర గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు తెచ్చి పడేస్తారు, మనం పడతాం. నువ్వు ఎందుకు వండావు, ఏంటి, పెడుతున్నావా లేదని కూడా ఎవరిని కూడా మాట్లాడు. అది నాకు ఇంతకన్నా భాగ్యం కావాలి ఇంకా. అది మందికి సేవ చేసే భాగ్యం ఈ జన్మలో తెచ్చుకున్నాం. అది సార్నాడు అంట మీకు తెలియదండి, వదిలేసాడు అన్న. ఇందాక పునుగులు సరిపోతాయి అన్నారు, అక్కడ అయిపోయింది, మొత్తం సరిపోయింది. ఏది చేసినా సరే కరెక్ట్గా ఉంటుంది. చట్నీ కానీ ఏదైనా సరే వేస్టేజ్ ఉండదు. అది వెరీ గుడ్. గట్టిగా చెప్పండి.